హాయ్ హలో వెరీ గుడ్ మార్నింగ్. ఇది చాలా ఇంపార్టెంట్ నివేదిక, యాక్చువల్లీ రిపోర్టు సిప్రీది. సో మీకు రక్షణ వ్యయం తెలుసు అనుకుంటా, డిఫెన్స్ ఎక్స్పెండిచరు. ఇందులో ఇండియాది వచ్చేసి 4వ స్థానం ఉందని చెప్పేసి ఈ రిపోర్ట్ చెప్పింది. టాప్ 3 గుర్తుపెట్టుకోండి: యూఎస్ఏ, చైనా, రష్యా. ఓకేనా? తర్వాత ఇండియా. చైనా రష్యా మధ్యలో కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ చైనా, తర్వాతనే రష్యా. ఓకేనా? వివరాల్లోకి వెళ్ళినట్లయితే ప్రపంచంలో రక్షణ వ్యయం అత్యధికంగా ఉన్న దేశాల జాబితాలో భారత్ 4వ స్థానం ఉంది. 2023లో మన దేశం $8,360 కోట్ల ఖర్చు చేసింది. $91,600 కోట్ల వ్యయంతో అమెరికా ఫస్ట్ ఉంది, సెకండ్ రష్యా, థర్డ్ ఏమో ఇది. నిరుడు ప్రపంచవ్యాప్తంగా రక్షణ వ్యయం $2,44,300 కోట్ల ఉన్నట్టు ఇవి నివేదిక తెలిపింది అనమాట. 2022తో పోలిస్తే ఆ మొత్తం 6.8% అధికం. 2009 తర్వాత ఒక ఏడాదిలో రక్షణ వ్యయం పెరగడం ఇంత ఎక్కువ అని ఇదే తొలిసారి. ఓకేనా? గుర్తుపెట్టుకోండి. ఇది ఎందుకనేది మీ అందరూ తెలుసు, ఎందుకంటే ఈ ఉక్రెయిన్లో యుద్ధాలు ఉన్నాయి, అవన్నీ ఉన్నాయి కదా. దానివల్ల ఈ రక్షణ వ్యయం ఏ దేశమైనా పెరుగుతుందన్నమాట. భారతదేశం విషయానికి వస్తే 2022తో పోలిస్తే 4.2% పెరిగింది. 2014తో పోలిస్తే 44% పెరిగిందంట. ఓకేనా? మొత్తం మన భారతదేశం సంగతి ఏంటంటే, భారత్ ప్రాధాన్యం ఎక్కువ పెంచుతుంది. మిలిటరీ వ్యయంలో దాదాపు 22% బడ్జెట్ని కేవలం రక్షణ రంగం కోసమే యూటిలైజ్ చేస్తుందని దీని యొక్క సారాంశం. ఎందుకుందనేది మీకు తెలుసు. రష్యా ఉక్రెయిన్ యుద్ధం, ఆసియా, ఓషియానా, పశ్చిమాసియాలో. ఓకేనా?